విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జనవరి మాసంలో తులారాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 జనవరి మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి ధనురాశిలో సంచారం చేస్తూ 15వ తేదీన మకర సంక్రమణం చేస్తున్నారు. కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు వృశ్చికంలో వక్రగమనం చేస్తూ జనవరి 2వ తేదీన వక్రత్యాగం చేసి 7వ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ 19వ తేదీన ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహగతులను ఆధారంగా చేసుకొని తులారాశి వారికి ఈ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి మొదటి 3 వారాలు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధనలాభం ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదివినందున కావలసిన కాలేజీల్లో సీట్లు లభించడం, ఊహించిన స్థాయికి మించిన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ నెల వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో రావాల్సిన ఇంక్రిమెంట్లు, బోనస్లు ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చివరి వారంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసంలో అధికమైన లాభాలు ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గి ఊహించని రీతిలో ధనలాభం ఉంటుంది. ఎంతో కాలంగా రాని మొండి బాకీలు ఈ మాసంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారికి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక సంతానం విషయానికి వస్తే సంతానానికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాలలో స్థిరపడడం, వివాహం కావలసిన వారికి వివాహం కుదరడం వంటి ఆనందదాయకమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో ఆహ్లాదంగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇలా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఆనందంగా గడుపుతారు. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ మాసంలో అనుకూలమైన రోజులు 5, 10, 15, 19, 25, 28 ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటివి మంచివి. ఈ మాసంలో ప్రతికూలమైన రోజులు 4, 8, 12, 14, 27, 30 ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి కనుక నూతన వస్తువులు కొనుగోలు చేయడం, నూతన పనులు ప్రారంభించడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేశ స్తోత్రాన్ని చదవడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి.